నమస్తే అండి, నేను మీ రజిత. గుడ్ మార్నింగ్ పబ్లిక్, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 27వ తేదీన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎడ్యుకేటెడ్ అందరూ పార్టిసిపేట్ అవ్వండి. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. ఇది వరకు తెలుసో తెలియక ఏదైనా పొరపాటు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు నిలబడేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఏ పార్టీలో ఏ మెంబరు, ఎలాంటి వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ యొక్క స్టడీ ఏంటి, వాళ్ళ యొక్క పనితనం ఏంటి, వాళ్ళ యొక్క సమాజ గుర్తింపు ఏంటి అనేది గుర్తించండి. కాంగ్రెస్ నుండి తీన్మారు మల్లన్న నిలబడుతున్నాడు. బీజేపీ నుండి ఎవరు అభ్యర్థి పేరు సరిగా తెలియదు, కానీ బీజేపీ నుండి ఒకరు, మన బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి. సో ఈ ముగ్గురిని కంపేర్ చేసుకోండి. ఈ ముగ్గురిని కంపారిజన్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది ఎవరేంటి అనేది తెలుసుకొని విజ్ఞతతో ఓటు వేయండి. ఎవరికి పడితే వారికి ఓటు వేసి కావాలని బీఆర్ఎస్ మీద ఏదో ప్రతీకారం తీర్చుకోవడానికి అని చెప్పేసి వేయకూడదు. అలా వేయకూడదు. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీకేమైనా న్యాయం జరగాలనుకొని ఆ రకంగా ఆలోచించి మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి. అంతేకాని ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగా ఓడించాలని మాత్రం అలాంటి ప్రతీకారాలతోని వేయకండి. పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీ డెసిషనే మీ జీవితాలను మారుస్తుంది. కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉండే వాళ్ళని, మీకు సహాయకారంగా ఉండే వాళ్ళని, మీకోసం గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే విధంగా ఉండే వాళ్ళని, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొట్లాడి అక్కడ నుండి మనకు జరగాల్సినటువంటి పనులు చేయించుకోవడం కోసం మనకి క్వశ్చన్ చేసే వ్యక్తి కావాలి, మనకు నాలెడ్జ్ ఉన్న పర్సన్ కావాలి, మనకి సమాజంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. సో ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే మన ముగ్గురులో నాకు మటుకు 100%, 100కి 100% ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఏమంటారంటే ఎలిజిబుల్ అనమాట. ఎమ్మెల్సీకి ఎలిజిబుల్ ఎవరంటే ఈ ముగ్గురిలో ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ముగ్గురిని అంచనా వేస్తే ఏంటంటే ఈ ముగ్గురులో 100కి 100% బెటర్ ఎవరంటే బెటర్ పర్సన్ రాకేష్ రెడ్డి గారు. సో మీరు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అనేటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి. ఏంటంటే మన తెలంగాణ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కొంత పొరపాటు జరిగింది. ఎట్లా అంటే కొందరు పబ్లిక్ ఏమనుకున్నారట అంటే కాంగ్రెస్ గురించి తెలుసు కాబట్టి కాంగ్రెస్కు సరిగా వేయము, ఈసారి అప్పుడు కాంగ్రెస్కి వేసినాం అయిపోయింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ ఉన్నాడు కదా, మోడీ కోసం వేస్తాం ఈసారి అని చెప్పేసి మోడీకి వేసిండ్రంట కొంతమంది అంటున్నారు. అంటే ఇక రిజల్ట్ వస్తే తెలుస్తుంది. బట్ ఏంటంటే బయట టాక్ ఏంటంటే కొందరు మోడీకి వేద్దామని వేసినాం, ఏమో చూడాలి, ఇక పోయినసారి కాంగ్రెస్కి వేసినాం కదా ఈసారి మోడీకి వేసినాం, ఏందో అంటే అనామాయిషిగా అలా వేసుకుంటూ పోతున్నారు తప్ప అవగాహనతో వేసిన ఓట్లు కాదనమాట. అంటే పబ్లిక్ చాలా విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏ నిధులు ఇస్తున్నారు, ఏ నిధులు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కొట్లాడడానికి మన స్టేట్ పర్సన్స్ని మన పార్టీ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఎలాంటి పోరాటం చేయనటువంటి వాళ్ళని పార్లమెంటుకు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారని ఏం అడిగి మీకు ఈ రాష్ట్రానికి ఏమైనా డెవలప్ జరుగుతుందా చెప్పండి. బీఆర్ఎస్ వారికి కాకుండా బీజేపీకి వేస్తే ఏమున్నది? ఏమీ లేదు, నష్టమే కానీ లాభం ఏముండదు. అంటే ఇదివరకు ఏం చేయలేదు. మన స్టేట్కి ఏం జరిగింది? ఏం చేశారు? 25,000 కోట్ల నిధులు మన ఎగ్గొట్టిండు మోడీ గారు. ఇంకా పబ్లిక్ ఏమన్నా అంటే మన ఏంటిది అకౌంట్లలో డబ్బులు పడతాయన్నారు, పడినాయా? లేదు కదా. ఇంత మోసాలు చేసేవారిని ఎలా నమ్ముతారు?
సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఏదైనా అవసరమైతే, ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా మనకి కావాలనుకున్న దాని గురించి క్వశ్చన్ చేయాలంటే ఎక్కడికి పోయి క్వశ్చన్ చేస్తారు? మీరు ఎవరిని అడుగుతారు? బీజేపీ పర్సన్స్ అంతగా క్వశ్చన్ చేసే వ్యక్తులేనా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులు? ఎలాంటి వారు, ఏం కథ అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. బీఆర్ఎస్ని కావాలని ఏదో చేద్దామని అట్లా అట్లా ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని మనం లెక్కకు తీసుకోవద్దు, అవసరం లేదు. కానీ 99% మీరు ఆలోచించాల్సింది 100కి 100% ఆలోచించాల్సింది ఏంటంటే, గుడ్ నాలెడ్జ్ పర్సన్ ఎవరు, మన స్టేట్కి, మన స్టేట్ డెవలప్మెంట్ కోసం క్వశ్చన్ చేసే పర్సన్ ఎవరు, మరి సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు, ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిది, ఎవరి లాంగ్వేజ్ ఎలాంటిది, ఎవరి దూషణలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఏ పర్సన్ ఎలాంటి వారు, ఎవరికి వేస్తే బాగుంటుంది ఫ్యూచరు. కనీసం ఎమ్మెల్సీగానే పార్లమెంట్కి పంపిస్తే బీఆర్ఎస్ వాళ్ళని మీకు లాభం జరుగుతుందనే అనుకుంటున్నా. మరి మీ ఇష్టం, ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. పోయినసారి కాంగ్రెస్ కేసి అన్యాయం అయిపోయినరు స్టూడెంట్స్ అండ్ రైతులు కూడా, ఫార్మర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేసిండ్రు, కాంగ్రెస్ని గెలిపించుకోవాలి. బీఆర్ఎస్కి 2 సార్లు గెలిపించినాం కదా, 3వసారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఛాన్స్ ఇచ్చిండ్రు. ఇది ఏంటిదండి? ఛాన్స్ ఇచ్చడానికి 1 రోజు 2 రోజుల పాలన కాదు కదా. ఛాన్స్ ఇవ్వడం అంటే ఒక 5 ఇయర్స్ దాకా కొట్టుమిట్టాడాలి. 5 ఇయర్స్ వరకు కూడా మీరు బాధలు పడాల్సి వస్తుంది అనమాట. మీ గురించి అడిగే నాదుడు ఉండడు. ఈ బీఆర్ఎస్ తరపున అంటే ప్రతిపక్షం వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోకపోయినట్లయితే, మంచి పార్టీ సభ్యులను మీరు సెలెక్ట్ చేసుకోకపోయినట్లయితే, మీ గురించి కొట్లాడే నాదుడు ఎవడు ఉంటాడు? పబ్లిక్ గురించి క్వశ్చన్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండాలి కదా. మనకంటూ క్వశ్చన్ చేసే పర్సన్స్ ఉన్నప్పుడే కదా మనకి బెనిఫిట్స్ జరిగేది. అది ఆలోచించండి. అది ఆలోచించి గుడ్ నాలెడ్జ్ పర్సన్, మన పర్సనాలిటీ ఉన్నటువంటి, గుడ్ పర్సనాలిటీ ఉన్నటువంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సమాజం బాగుపడుతుంది. ఈ తీన్మార్ మళ్ళీ వంటివి మన బీజేపీ కార్యకర్తల, బీజేపీ మన మెంబర్స్ వంటివి వాళ్ళ యొక్క ఏంటిదంటే వారి యొక్క లాంగ్వేజ్ని చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. వీళ్ళు గతంలో ఎలా ప్రవర్తించారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి, వారి యొక్క పనితనం ఏందనేది తెలుసుకొనే మీరే వేయాలి. రాకేష్ రెడ్డి ఎలాగో మన వేరే విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, తను గొప్ప గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి కూడా. మీరు బీజేపీ నుండి వచ్చిండు తను, మరి బీఆర్ఎస్కి ఎందుకు వచ్చిండు, బీజేపీ నుండి బీఆర్ఎస్కి ఎందుకు వచ్చిండు అంటే బీఆర్ఎస్ యొక్క పనితనం నచ్చి వచ్చిండ్రా లేదా, అది గుర్తుపెట్టుకోండి. కష్టపడే వాళ్ళు ఎక్కడైనా చేయగలుగుతారు. వారి యొక్క కష్టానికి గుర్తింపు లేనప్పుడు గుర్తించక అడిగిపోతారనమాట. అట్లా ఇటోళ్ళు అడిపోవచ్చు, అటోళ్ళు ఇడిపోవచ్చు. కొందరేమో అవకాశవాదులు ఎట్లా అంటే, కొందరేమో స్వలాభాల కోసం, స్వార్థం కోసం, సొంత ఆస్తులు కాపాడుకోవడం కోసమో, లేక వారి యొక్క బ్యాడ్ అనేది ఏమైనా ఉంటే తెలిసిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అలా పారిపోతుండొచ్చు వేరే పార్టీలకు. పోయినా నష్టం ఏం లేదు. ఉన్నటువంటి వాళ్ళు పర్సన్స్ ఎలాంటి వారు, అది గుర్తుపెట్టుకొని మీరు ఓటు వేసి గెలిపించండి. మన వరంగల్, ఖమ్మం, నల్గొండ డిస్టిక్లకి మూడు జిల్లాలకు ఎమ్మెల్సీగా నిలబడడం జరుగుతుంది. రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి. తీన్మార్ మళ్ళీ న్యూస్ ఏంటో తెలుసు మీకు. తీన్మార్ మళ్ళీ మాటలు ఎలా ఉంటాయో తెలుసు మీకు. రేవంత్ రెడ్డి పరిపాలన లాగానే, రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ లాగానే తీన్మార్ మళ్ళీ యొక్క పనితనం ఏంటో ఇక మీరే తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తులను మీకు అలాంటి వ్యక్తులకు ఛాన్స్ ఇస్తే ఏమవుతుందంటే, బిత్తిరి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే పరిపాలన కూడా బిత్తిరిగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బాగా ఆలోచించి ఓటు వేయండి. ఓకేనా?
రాకేష్ రెడ్డి గారికే మన ఓటు. గుర్తుపెట్టుకోండి, కారు గుర్తుకు ఓటు వేసి రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోండి. మీకు హెల్ప్ చేయగలుగుతారు. తన వంతు కృషి, సహాయ సహకారం మీ వంతుగా, మీ గొంతుకగా ప్రశ్నిస్తారు. పార్లమెంటుకు మీరు గెలిపించి పార్లమెంటుకు పంపించండి, ఆశీర్వదించండి. రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయండి. ఓకే, థ్యాంక్ యూ. కారు గుర్తుకే మన ఓటు.